ఓకే, టీవీని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అట్టపెట్టి అన్వేషణ స్టార్ట్. నాకు అర్థం కాలేదు సార్. బై ఫస్ట్ టాస్క్ అట్టపెట్టి ఎతకడం బై. PS5 సెకండరీ అట్టపెట్టి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. మరి ఎన్ని ఇంచెస్? 32. సరే మీడియం సైజ్ సరిపోద్ది. ఇప్పుడు సుఖిత్ గారి దగ్గరికి ఫస్ట్. సుగీత్ గారి దగ్గరికి మా ఇంటికి ఎప్పుడైనా వచ్చావరా పికప్ చేసుకోవడానికి? ఎన్నిసార్లు రాలే మీ ఇంటికి? రారే నువ్వు బయటకు వచ్చి మన నాలుగు వెళ్ళిపోయావు. ఓకే చలో. భలే తాగుతున్నాం మామా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. స్నేక్లు వేస్తున్నాడు ఏంట్రా తోలమంటే? ఎవరు? అదే బండి. ఇప్పుడు సుఖిత్ గారి దగ్గరికి వెళ్ళాలంటావు, మరి ఆయన ఎక్కించుకుని వెళ్ళాలిగా. డబుల్ డిగ్రీస్ రమ్మనండి అండి తొందరగా. అడిగి చేయి కాల్ చేయి. రే కరెక్ట్ లిఫ్ట్ దగ్గర ఉన్నా. ఆర్కే హెయిర్ స్టూడియో అంట. నువ్వు పైనుంచి దూకితే కరెక్ట్ గా కార్ మీద పడాలదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రిలయన్స్ డిజిటల్కి వెళ్తే దొరుకుతుండవా? ఉంటాయి. అరే అది ఉంటుంది లేరా. అట్టపెట్లు అడుక్కోవడానికి వచ్చాం గైస్. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను హైదరాబాద్ ఇదిగోరా ఎదురుగుండగానే ఉందిరా ప్లే స్టేషన్. ఓకే అదే వీళ్ళు తగ్గిరేమోరా రేట్లు. ఇదిగో PS5. ఓకే బాయ్, స్టాక్ లేదు PS5. ఏంటంటే ఇంటర్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఇవన్నీ ఆడేసాం కదా. ఇవన్నీ 1,30,000 నాది. ఇగో ఇది మోడల్ మార్చాడు. 15 అది, ఇది 16. ఇది చూద్దాం రండి రా. నియో అంట. ఇది నియో. అరే ఇది కొనేసుకుంటే పోద్దాం నేను. వర్క్ ల్యాప్టాప్ తెలుసు, అందుకే తీసుకోవాలి తొందరపడి. కాబట్టి కొనేసుకోండి. మ్యాక్ బుక్ ఎయిర్ ఏ చిప్ ఇది M5 చూస్తున్నారా నాకు 1,19,000 స్టూడెంట్ డిస్కౌంట్ పెడితే ₹1,00,000 వస్తుందా? అది స్పీకర్ రా నేను చెప్పింది. టీవీ కాదు, టీవీ ఎక్కువే ఉంటుంది. వెళ్ళిపోదాం బా. స్టాక్ ఎలాగో లేదు PS5. మళ్ళీ కిందకి అయితే వచ్చేసాం. పైన మనకు కావాల్సినవి ఏమీ లేవు. కార్డ్బోర్డు లేదు, PS5 కూడా స్టాక్లో లేదు. కొన్ని గేమ్స్ అన్నా కొందామా అంటే స్పైడర్ మ్యాన్ గేమ్ ఒకటే 2,000 5,000 అదే ప్లే స్టేషన్ ప్లస్ లో 1700 2,000 వస్తుంది. సో ప్లే స్టేషన్ ప్లస్ తీసుకుందామని. అయినా ఎలాగో మన దగ్గర ఇంకా కన్సోల్ లేదు. ముందే గేమ్ కొనుక్కుని ఏం చేసుకుంటాం. పక్కన పెట్టు. ఓకే పీవీకి వచ్చాం. మనవాడిని ఇక్కడ డ్రాప్ చేస్తే వీళ్ళు బండి మీద వస్తారు. ఏమో బాయ్, ఎంజాయ్ పండగ. ఆడకి తిరిగి ఎత్తుకున్నాడు. ఓకే గైస్, బ్రియోచ్కి వచ్చాం. అట్టపెట్టి అయితే దొరకలే. సో కాసేపు తినేసి ఇంటికి వెళ్ళిపోవడం. పాపా ఇంతరా అలాగే తినాలి. నైస్. ఓకే ఇన్సఫిషియెంట్ ఫండ్స్. ఇన్సఫిషియెంట్ ఫండ్స్. 2,000 years later. ఓకే తిన్నాం అయితే అయిపోయింది. విజయవాడలో ఉన్న రోడ్లన్నీ తిరిగేసాం కానీ చెప్పులు అరిగిపోయినాయి కానీ అట్టపెట్టి దొరకల. సో టీవీని ఎలా తీసుకెళ్ళాలన్నది మళ్ళీ చూద్దాం.
ఇదైతే డిఐవై బాక్స్ మనమే తయారు చేసాం. చైర్ ఆర్డర్ పెట్టిన అట్ట పెట్టింది తీసుకుని. అంతకుముందు టీవీ బాక్స్ ఎలా ఉండేదో నాకు ఒక ఐడియా ఉంది. సో అదే మోడల్లో కట్ చేశా. కాకపోతే దానికి ఈ తాడు లేదు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1కి వచ్చిందంట. బట్ ఇక్కడ ఇంకా నెంబర్ ఇవ్వలేదు. సో వెయిట్ చేస్తాం. నెంబర్ వస్తే వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ మొత్తం కన్ఫ్యూజన్ గైస్. ఆ ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ 1లో వస్తుందని చెప్పింది. ఇక్కడేమో ప్లాట్ఫామ్ 5లో ఇచ్చారు. పాపం వీళ్ళు ఏదో హుబ్లీ ఎక్స్ప్రెస్ అంట. ప్లాట్ఫామ్ 3లో ఇస్తే వీళ్ళు 5లో కూర్చున్నారు. 5లో వస్తుందని చెప్పేసి యాప్లో చూసి. ల్యాండెడ్ ఇన్ సికింద్రాబాద్. ఇప్పుడు పార్సల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ బైక్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది పగిలిపోయిందో బతిగా ఉందో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఈ ప్లాస్టిక్లో మనం వేసాం. చాలా పకడ్బందీగా సీల్ చేసాం అన్నమాట. సీల్ అయితే కట్ చేసాం. ఓపెన్ చేద్దాం. సో ఇది మన బాక్స్ అయితే. లోపల పేపర్లు చెత్తగా కుక్కేసాం. స్క్రీన్ వైపు వెనకాలేమో స్పాంజులు పెట్టాం. ఇక్కడేమో ఒక సపోర్ట్లా పెట్టా. ఇది వెనక్కి కదిలిపోకుండా ఇది సపోర్ట్లా పెట్టాను. సో సేఫ్గానే వచ్చిందని అయితే అనుకుంటున్నా. బయటికి తీసి చూద్దాం పెట్టి. ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ గేమింగ్ సెటప్. గేమింగ్ సెటప్ అంటే పెద్ద సెటప్ ఏం కాదు, బేసిక్గా ఉంది ప్రజెంట్. నెక్స్ట్ అయితే ఇంకా పెంచుదాం. ఓకే, టీవీ నా ల్యాప్టాప్ అన్నీ సెట్ చేసి దెన్ ఐ విల్ షో యూ. ఇదేంటంటే నేను నా ల్యాప్టాప్ ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేశా. ఇప్పుడు 24 GB నా ల్యాప్టాప్ ర్యామ్. ఇది 8 GB స్టిక్ అనుకుంటా. మిగిలిపోయింది. నా పీసీలో ఒక 8 GB ర్యామే ఉంది. సో నేనేమనుకున్నానంటే ఇది పీసీలో వేసుకొని యూజ్ చేస్తే 16 GB అయింది కదా పీసీ అనేసి అనుకున్నా. సో ఈ కన్వర్టర్ ఆర్డర్ పెట్టా, వచ్చింది. ఇది కూడా టెస్ట్ చేద్దాం. దీని టెస్టింగ్ వీడియో ఇంకోటి వస్తుంది మీకు. సో అది ఇదంతా సెటప్ చేశాక మీకు చూపిస్తాను నేను. ఈ గేమింగ్ సెటప్ కోసం నేను మౌస్ కీబోర్డ్ ఎప్పుడో ఆర్డర్ పెట్టి ఇంకా ఓపెన్ కూడా చేయలే. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. కీబోర్డ్ కూడా సీల్డ్ అనమాట. గేమింగ్ RGB కీబోర్డ్ అని చెప్పి తీసుకున్నా. పాతవి ఉన్నాయి బట్ కొత్త సెటప్ కాబట్టి ఇది కూల్ ప్యాడ్ కూడా మొన్నే తీసుకున్నాను నేను. ఈ కూల్ ప్యాడ్ కనెక్షన్ ఏం చేశానంటే టీవీ వెనకాల ఒక USB పోర్ట్ ఉంది. సో దానికి పెట్టేసా. సో దట్ మన ల్యాప్టాప్కి అయితే 2 పోర్ట్లు ఖాళీ ఉంటాయి. ఇది ప్లస్ మైనస్ ఇచ్చాడు కానీ యూజ్ లేదు. సేమ్ ఒకటే స్పీడ్లో వస్తుంది. ఇటు పక్కన మన CPU వస్తుంది. CPU అయితే ఇంకా సెట్ చేయలే నేను. సో ఇది మౌస్ వచ్చేసి సెటప్ అంతా బ్లాక్లో ఉంది. ఇది కూడా బ్లాక్ ఉంటే బాగుండేది. ఇది ఒక్కటే వైట్ ఉంది, కొంచెం ఆడ్గా ఉంది. దీనికి ఏంటిది, ఇది కూడా ఇచ్చారు గైస్. USB-C కన్వర్టర్ ఇచ్చారు. అండ్ ఇది నా ప్రీవియస్ మౌస్ అనమాట. ఇది కరెంట్ కూడా నేను వాడుతున్నా. ఈ మౌస్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు గేమింగ్ సెటప్ కోసం అని చెప్పి తీసాను. నేను యాక్చువల్లీ యూజ్ చేసే మౌస్ అయితే ఇది రెడ్ గేర్ వాళ్ళది. ఇది చాలా బాగుందన్నమాట మౌస్ అయితే. సో కనెక్షన్స్ అన్నీ పెట్టి ల్యాప్టాప్ పవర్ ఆన్ చేస్తే ఇవి అన్నిటికి కూడా పవర్ వస్తుంది. సో చూద్దాం. ఓకే, సో చూసారు కదా, ఇది మన కరెంట్ సెటప్ అయితే. నెక్స్ట్ PS5 కొనాలి. మేబీ దాన్ని ఇక్కడ పెడతాను PS5, లేదా వేరే ఏదైనా సైడ్ అట్లా స్టాండ్ చూసి అక్కడ పెడదాం. ప్రజెంట్ దాని మీద అయితే CPU వస్తుంది. CPU ప్రస్తుతానికి పెట్టట్లే నేను. అండ్ లెట్స్ టర్న్ ఆన్. ఈ HDMI కేబుల్ అయితే 4K కేబుల్ అంట. సో తీసుకున్నా. అండ్ ఇది మౌస్, ఇది కీబోర్డ్. సో ఇది సెటప్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ PS5 వస్తుంది అండ్ PC కూడా అప్గ్రేడ్ చేస్తా.
బట్ అది ఇప్పుడే కాదు పీసీ అప్గ్రేడ్ అయితే. ఫస్ట్ PS5 అయితే తీసుకుంటా. సో ఈ 32 ఇంచెస్ మానిటర్లో లెట్స్ ప్లే గేమ్స్ అండ్ GTA 6 కోసం వెయిటింగ్. నేను మీలో కూడా ఎంతమంది GTA 6 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.